మామూలుగా హోటల్ అయితే చాలా పిండి పిండి వాడతారు. మన పిండి లేకుండా టెస్టింగ్ సాల్ట్ లేకుండా ఎంత బాగా చేసామో మీకు అర్థమవుతుంది. మీరు చూసుకోవచ్చు నూడిల్స్ స్ట్రీట్ స్టైల్ అండి. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చాలా బాగుంటాయి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ నూడిల్స్ అండి. అది కూడా స్ట్రీట్ స్టైల్లో. మీరు హోటల్ టైప్లో ఇంట్లో చేసుకునే విధంగా నేను క్లియర్గా పిన్ టు పిన్ చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇక నూడిల్స్ విషయానికి వస్తే నూడిల్స్ ముందుగా నేను వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ ఎంత పెట్టుకోవాలంటే మీరు ఎంత వేస్తున్నారో, అంటే నూడిల్స్ ఇప్పుడు ఇది ఒక ప్యాకెట్ అనుకోండి, దీంట్లో 4 భాగాల మందం, అంటే కొంచెం నూడిల్స్కి ఇంత ఎడల్పు బాగా కుల్లగా, అంటే నీట్గా ఇలా తిరగాలి అందులో నూడిల్స్ అనేది. వండిన తర్వాత నూడిల్స్ అనేది బాగా ఎక్కువ వస్తాయి. అందుకే కాస్త వాటర్ అనేది చాలా ఎక్కువ పెట్టుకోవాలి. వేడి అయిన తర్వాత మాత్రం వేయాలి. ఇంకొకటి, ఏ నూడిల్స్ తీసుకుందాం అని అనుకుంటారు. ఇంట్లోకి అయితే మామూలుగా ఎస్పీ నూడిల్స్ అని ఉంటాయి, అవి తీసుకోండి. ఒకవేళ ఎస్పీ లేకపోతే మాత్రం ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తీసుకోండి. అంటే సన్నగా, బాగా సన్నగా ఉండాలి హోటల్ మనకు ఇంట్లోకి అయితే, అప్పుడే నూడిల్స్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ హోటల్కి అయితే మాత్రం, మీరు హోటల్ కానీ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్కి అయితే మాత్రం కేజీ ప్యాకెట్లు తీసుకోండి. కేజీ ప్యాకెట్ అయితే మనకు ఒక కేజీ ప్యాకెట్కి వచ్చేసి 5 ప్లేట్ల నూడిల్స్ అవుతాయి. ఒకవేళ మీరు మామూలుగా ప్యాకెట్ తీసుకుని అనుకోండి, ఇది 750 గ్రామ్స్ ఉండొచ్చు, 500 గ్రామ్స్ ఉండొచ్చు. అలా కాదండి, కేజీ ప్యాకెట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా లాభం ఉంటుంది. 5 ప్లేట్ల వరకు అవుతాయి. ప్యాకెట్ లెక్క మాత్రం అసలు ఎప్పుడు తీసుకోవద్దు. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ అయితే వేడైనాయండి. లైట్గా ఒక చుక్క ఆయిల్ వేసుకోండి. దీనివల్ల మంచి పొల్లు వస్తుంది. నూడిల్స్ అనేది మంచి పొల్లు అవుతుంది. నేనైతే ఒక 2 బెండలు వేస్తానండి. అంటే ఒక 2 ప్యాకెట్లు అవుతాయి, అంటే 2 ప్లేట్లు అవుతాయి. కాకపోతే మీకు ఒక ప్లేట్ ఒకటే ప్లేట్ లెక్క చెప్తాను కొలత. ఇలా ఈ విధంగా లూజ్గా తిరగాలండి. అన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనకు నూడిల్స్ ఎలా అయిపోయి తెలియాలంటే, ఒక చిన్న నూడిల్స్ ఇలా తీసుకొని ఈ విధంగానండి, ఈ విధంగా అంటే కట్ అవుతుంది కదా. ఇప్పుడు నూడిల్స్ అనేది అయిపోయినట్టు అండి. ఇప్పుడు బంద్ చేసేద్దాం. బంద్ చేసి ఒక హోల్స్ ఉన్న జల్లిగిన్నెలో ఉంచుకోవాలండి. ఇలాంటి జల్లిగిన్నెలో ఉంచుకొని మనం వాటర్ కొట్టేసేయాలి. నూడిల్స్లో ఉన్న వాటర్ గంజి మొత్తం ఉంచిన తర్వాత ఒక టబ్బు వాటర్ కొట్టేసానండి. కొంచెం వాటర్ కొట్టేసిన తర్వాత ఇది కొంచెం వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఉన్న తర్వాత మీరు ఒక 5 నిమిషాలు అయితే ఈ వాటర్ మొత్తం ఆరిపోతాయండి. ఆరిపోయిన తర్వాత అప్పుడు లైట్గా ఒకటే స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకు నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఆరబెడదామండి ఒక 10 నిమిషాల వరకు. మామూలుగా నేను చికెన్ వచ్చేసి 100 గ్రాముల బోన్లెస్ తీసుకున్నానండి. 100 గ్రాముల బోన్లెస్కి వచ్చేసి మనకు 3 నుంచి 4 ప్లేట్ల వరకు అవుతాయి. మామూలుగా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేసేద్దాం. 1/2 టీ స్పూను సాల్ట్ అండి. ఇది మీకు స్ట్రీట్ స్టైల్లో చెప్పబోతున్నాను. మన రెస్టారెంట్ అయితే వైట్ వస్తుంది, స్ట్రీట్ అయితే కాస్త కలర్ వస్తుందండి. 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను మనకు ఆరోమేటిక్ పౌడర్ అండి. ఈ ఆరోమేటిక్ ప్లేస్లో స్ట్రీట్ స్టైల్లో మనకు టెస్టింగ్ సాల్ట్ వాడతారు, కానీ నేను ఈరోజు మీకు ఆరోమేటిక్ పౌడర్ చూపిస్తాను. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక ఎగ్లో చిన్న భాగం అంతా కొంచెం ఎగ్ వేసుకోండి. కొంచెం ఎగ్ సొన వేసుకోండి. తర్వాత మైదా 1 స్పూన్నర వరకు వేసుకోండి. కార్న్ పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇక కలిపేద్దాం. లైట్గా కలర్ కూడా యాడ్ చేస్తానండి, అది ఆప్షనల్. ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి. కొందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, కోటింగ్ బాగా వచ్చేస్తుంది. లైట్గా అంతే. ఇక ఇది నిల్వ ఉండాల్సిన అవసరం లేదండి. నిల్వ అంటే పక్కగా పెట్టి హాఫ్ అన్ అవర్ పక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం వెంటనే ఆయిల్లో వేసుకోవచ్చు. ఇక ఆయిల్లో వేసేద్దాం ఒక్కొక్క పీసు. ఆయిల్ గోరెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. మరీ ఆయిల్ అనేది ఓవర్ వేడి కావద్దు. కొంచెం లైట్ రోస్ట్ అయ్యే వరకు ఉంచాలండి, లోపల పచ్చి ఉంటుంది. ఒక 2 నిమిషాల వరకు ఉంచేద్దాం. ఒక 5 నిమిషాల వరకు, 5 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారా ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది.
ఇప్పుడు తీసేద్దామండి. ఇప్పుడు న్యూడిల్స్కు కొంచెం క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ కట్ చేసుకుందామండి. ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ పీసెస్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా కాస్తే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి అన్ని పీసెస్. మామూలుగా హోటల్లో అయితే మరీ ఓవర్ కోటింగ్ ఇస్తారు, మనం లైట్ కోటింగ్ ఇచ్చామండి. కొంచెం ఆయిల్ అనేది మనం నూడిల్స్ మించి ఇలా 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 చేయాలండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేది మనకు మసాలా అనేది మంచిగా పడుతుంది. నూడిల్స్కి అనేది లైట్ ఆయిల్ అండి, మరీ ఓవర్ ఆయిల్ ఉండొద్దు. అతుక్కోదు నూడిల్స్ అనేది, ఒకదానికొకటి అతుక్కోదు. ఈ విధంగా మళ్ళీ కింది సైడ్ ఉంది కదా, మళ్ళీ కింది సైడ్ కూడా ఒక్కసారి ఇలా లైట్గా, అంటే ఏదో లైట్గా అండి. ఇంకొకటి న్యూడిల్స్ కూడా మనకు చాలాసేపు దాదాపు ఆయిల్ కొట్టడం వల్ల ఒక 8 అవర్స్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఆయిల్ కొట్టకపోతే చాలా త్వరగా ఖరాబ్ అవుతాయి, ఒక 2-3 అవర్స్లో ఖరాబ్ అవుతాయి. ఇక న్యూడిల్స్ మనం చేసేద్దామండి. చేసే ముందులో మీరు ఏం చేస్తారంటే ఇలా ఆయిల్ కడాయి ఒకటి తీసుకుంటే అంటే ఐరన్ కడాయి అండి. ఐరన్ కడాయి ఎప్పుడైనా సరే కానీ ఆయిల్లో హీట్ చేయాలి, అంటే ఆయిల్ ఎక్కువ పోయాలి. తర్వాత మనం ఆయిల్ తీసి ఇందులో పోసుకుంటామండి. ఎందుకంటే రైస్ కానీ నూడిల్స్ కానీ అతుక్కోదు. అందుకే ఒకసారి ఆయిల్ కడాయి అనేది ఎక్కువ ఆయిల్తో మనం వేడి చేసుకుందాం. ఇలా అన్ని సైడ్లు అండి, సైడ్లు కూడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మొత్తం తీసేస్తున్నానండి. తీసేసి కొంచెం ఉంచుకుంటున్నాను, కొంచెం పోస్తున్నాను. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేస్తాం, ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కదా. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఏ ఫ్రైడ్ రైస్ చేస్తామో అదే వేసుకోవాలండి. చికెన్ ఫ్రైడ్ రైస్ చికెనే ఫస్ట్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని చికెన్ కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం ఎగ్ వేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ కాస్త రోస్ట్ అయిందండి, ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. ఎగ్ కూడా వెంటనే చూర కలపొద్దండి, నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ మనం కట్ చేసాం కదండి, ఇవి వేసుకుందాం. వేసుకొని ఇవి కాస్త మగ్గాలండి. మామూలుగానైతే మేము చాలా స్పీడ్ చేస్తాము, కెమెరా కోసం కాస్త స్లోగా పెట్టానండి గ్యాస్ అనేది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రాదు నూడిల్స్లో. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ నూడిల్స్ వేయాలండి ఇందులో, అంటే ఉడికిన తర్వాత. దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం 1/4 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి అరోమేటిక్ పౌడరు. దీని బదులు మన హోటల్లో టేస్టింగ్ సాల్ట్ అనేది వాడతారు. నేను ఉన్నట్టు చెప్తానండి మీకు, అందుకే నేను ఒకవేళ అది వద్దనుకున్న వాళ్ళు అరోమేటిక్ పౌడర్ వాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను మనకు చికెన్ మసాలా అండి. ఆచి కానీ స్వస్తిక్ కానీ ఏదైనా బ్రాండ్ తీసుకోండి, ఇది మాత్రం 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే 1 టీ స్పూన్ ఫుల్గా వేసేయండి, అప్పుడు స్పైసీ అనేది పెరుగుతుంది. కాకపోతే నూడిల్స్కి అనేది సరిపోతాయండి.
లైట్గా సోయా సాస్ అండి, కొంచెం లైట్గా. ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీరు టొమాటో సాస్ యాడ్ చేసుకోండి. ఒకవేళ స్వీట్ వద్దనుకుంటే మాత్రం టొమాటో సాస్ స్కిప్ చేసేయండి, సరిపోతుంది. లాస్ట్లో కొంచెం వెనిగర్ వేస్తే సరిపోతుందండి, లైట్గా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ కానీ ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి. ఇక లాస్ట్లో కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్ కానీ వేస్తే సరిపోతుందండి. ఇంతే, మీరు చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఇది మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్. మామూలుగా హోటల్ అయితే చాలా పిండి పిండి వాడతారు, మన పిండి లేకుండా టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎంత బాగా చేసామో మీకు అర్థమవుతుంది. మీరు చూసుకోవచ్చు నూడిల్స్ స్ట్రీట్ స్టైల్ అండి. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చాలా బాగుంటాయి. చూశారు కదండి స్ట్రీట్ స్టైల్లో చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒక చైనీస్లో కానీ, బిర్యానీలో కానీ, టిఫిన్స్లో కానీ ఏదైనా మన ఛానల్లో అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క వీడియో మీకు ఏదైనా క్లౌడ్ కిచెన్ పెట్టాలన్నా, ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా ఉపయోగం ఉంటుందండి. సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. వీడియో మీకు కొలతలతో చెప్తున్నాను కాబట్టి లైక్ అయితే మర్చిపోద్దండి. షేర్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.